హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ 2024 యొక్క టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూడబోతున్నాం. సో నిన్న ఆల్రెడీ మనం నోటిఫికేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి టైర్ 1 టైర్ 2 రెండు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కదండి. ఈ యొక్క ఎస్ఎస్సి సిజిఎల్లో టైర్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళే టైర్ 2 ఎగ్జామ్కి వెళ్తారు. సో మరి ముందుగా మనం టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము, అలాగే దాంట్లో వచ్చే సిలబస్ కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి టైర్ 1లో 4 సెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అలొకేట్ అవుతుంది. సో టోటల్గా ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్. ఓకే, ఈ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఇందులో మనకున్న సబ్జెక్ట్స్ ఏంటండి? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో మనం ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లోని డీటెయిల్డ్ ఇండికేటివ్ సిలబస్ అనేది నోటిఫికేషన్ డాక్యుమెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమింగ్ టు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో అవేనండి. సో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ ఉంటాయి. సో మనందరికీ తెలుసు ఇందులో మనకి నాన్ వెర్బల్ సిరీస్ ఉంటాయి, రీజనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే, అండ్ కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా బాగా అడ్వాన్స్డ్గా ఏమి ఉండవు. టైర్ 1 ఎగ్జామ్లో మ్యాక్సిమం మనకి 10th స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తారు. సో క్వశ్చన్స్ అనేవి బాగా టఫ్గా అయితే ఏమి ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ మనకి వస్తాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో టాపిక్స్లోకి వస్తే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, మనకి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, సో ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో సిలాయిజం ఉంది, మనం ఆల్రెడీ అది డిస్కస్ చేస్తున్నాం. మన రీజనింగ్ కాన్సెప్ట్స్ మన ఛానల్లో సిరీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లాసిఫికేషన్ ఉంది, నంబర్ క్లాసిఫికేషన్, సింబాలిక్ క్లాసిఫికేషన్ ఉంది, నంబర్ సిరీస్ ఉంది, రైట్. కోడింగ్ అండ్ డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ గురించి మనం ఆల్రెడీ చాలా ఈజీ ట్రిక్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసాము, ప్లీజ్ గో త్రూ దట్. దీంతో పాటు చూసుకుంటే పేపర్ ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్, మనకు ఒక ఫిగర్స్ ఇచ్చి నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది అని అడుగుతారు కదండి, అది. సో దీని తర్వాత మనకి లెటర్స్ అండ్ నంబర్, లెటర్ కోడింగ్ ఉంటుంది, మనకి నంబర్ కోడింగ్ ఉంటుంది, ఆల్ఫాబెటికల్ కోడింగ్ ఉంటుంది. సో ఇవన్నీ వర్డ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా ఉంటుంది. క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్. సో బేసిక్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద, అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, వీటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, ఇలా మనం కేటగిరైజ్ చేసుకొని ఆ యొక్క కాన్సెప్ట్స్ ఇందులో ఇచ్చినవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని చదవాలన్నమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెట్, that is general awareness. So general awareness is nothing but the general knowledge which we have on the current affairs. Current affairs is very much important. దాంతో పాటుగా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో బేసిక్గా క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ అనేది టెస్ట్ చేస్తారు ఆన్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ. అంటే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్గా ఏది వచ్చినా దాని మీద మనకు జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్ ఉంటుంది. అంటే లేటెస్ట్ అవార్డ్స్ కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి, ఏదైనా గ్లోబల్ సమ్మిట్స్ కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, అవార్డ్స్లో కానివ్వండి, ప్రతి దాని మీద మనకు క్వశ్చన్ ఉంటుందన్నమాట. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీంట్లో ఇంకా ఏముంటాయి జనరల్ అవేర్నెస్లో మనకి? బేసిక్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటన్నిటి మీద మనకి జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో జనరల్ అవేర్నెస్ ఇలా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మొత్తం మనకి ఎంటైర్ కంప్లీట్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది, రైట్. ప్యూర్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఇందులో మనకి బేసిక్ న్యూమరసీ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, అండ్ అదర్ కాన్సెప్ట్స్ లైక్ పర్సంటేజెస్ కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ, యావరేజెస్ కానీ, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ కానీ, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. సో దీంతో పాటుగా ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ అంటే ట్రిగ్నోమెట్రీ మీద క్వశ్చన్స్ కానీ, సర్కిల్స్ మీద క్వశ్చన్స్ కానివ్వండి, పాలిగాన్స్, రెక్టాంగిల్, క్వాడ్రిలేటరల్, సిలిండర్స్, షేప్స్, స్పియర్స్, హెమీస్పియర్స్, రెక్టాంగిల్. సో మొత్తం అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అంతా కూడా ఇందులో ట్రిగ్నోమెట్రీ. ఈవెన్ వీ విల్ బీ హ్యావింగ్ హిస్టోగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని మీరేం భయపడకండి, ప్రతిదీ ఇంటర్లింక్ చేసుకొని మీరు చదవండి. అండ్
ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి బాగా అడ్వాన్స్డ్‌గా అయితే ఏమీ అడగరు. లైక్ 10th క్లాస్ లెవెల్ వరకు చదువుకుంటుంటే మనకి సరిపోతుందనమాట. 10th స్టాండర్డ్ 10th ఆర్ +2 స్టాండర్డ్స్ వరకు మనకి సరిపోతుందనమాట. 10th to 12th స్టాండర్డ్. నెక్స్ట్ మనకి ఏముంది, వీ హ్యావ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. లైక్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, సెంటెన్స్ కరెక్షన్స్ ఉంటాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చాలా ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఇంకో మెన్షన్ చేశారు చూడండి, పార్ట్స్ ఏ బి డి విల్ బి లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అలాగే పార్ట్ సి అనేది మనకి 10th స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది అని చెప్పారు. సో ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ అనేది చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో మీ యొక్క కాంప్రహెన్షన్ స్కిల్స్, మీ యొక్క రైటింగ్ ఎబిలిటీ, మీ యొక్క గ్రామటికల్ నాలెడ్జ్ అనేది ఎలా ఉందో టెస్ట్ చేయడానికి ఇంగ్లీష్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, సో టోటల్గా ఈ విధంగా మనకి సిలబస్ అయితే టైర్ 1 ఎగ్జామ్కి ఉందన్నమాట. సో ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ మనకి ఎగ్జామ్ అనేది చూసుకుంటే టెంటేటివ్గా మనకి టైర్ 1 ఎగ్జాము సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతుంది అన్నారు. సో ఈ యొక్క జూన్ మంత్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇఫ్ వీ కౌంట్ ఇట్ ఫ్రమ్ జూలై 1st మనకి జూలై ఆగస్ట్ 2 months అనేవి ఉన్నాయి, రైట్. 2 months అంటే మనకి 4 సబ్జెక్ట్స్ విత్ ఇన్ 60 days, అంటే మనము 15 days ఈచ్ సబ్జెక్ట్కి అలొకేట్ చేయాలన్నమాట. 15 days ఈచ్ సబ్జెక్ట్కి అలొకేషన్ చేసుకుంటే కానీ మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు. అండ్ సెప్టెంబర్లో టైం ఉంది కదా మేడం అంటే, సెప్టెంబర్ టైం అంతా కూడా మీరు మాక్ టెస్ట్కి, అలాగే టెస్ట్ సిరీస్ ఇవన్నీ రివిజన్కి మీరు పెట్టుకోవాలన్నమాట. ఓకే, యూ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ద సిలబస్ అంటిల్ సెప్టెంబర్, అంటిల్ ద ఎగ్జామ్ ఎండ్. బికాజ్ మనకి మీరు చదువుకునేటప్పుడు కూడా ఎలా చదువుకోవాలంటే 2 సబ్జెక్ట్స్ పిక్ చేసుకుంటారా, లేదా ఈచ్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటి పిక్ చేసుకుంటారా, దట్ ఈస్ అప్ టు యువర్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్తో పాటు క్వాంట్ అనేది చదవచ్చు, ఆర్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ కలిపి చదవచ్చు, డిపెండ్స్, ఆర్ వైస్ వర్సా, అంటే రీజనింగ్ విత్ ఇంగ్లీష్ ఇలా 2 సబ్జెక్ట్స్, రోజుకు 2 సబ్జెక్ట్స్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే 1 సబ్జెక్ట్ పిక్ చేసుకోండి. కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఇంట్లో ఉండే ఆస్పిరెంట్స్ అయితే కనుక 2 సబ్జెక్ట్స్ పిక్ చేసుకోండి. ఇట్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ అలాగే స్ట్రెస్ పెంచేటువంటి సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోకండి. దానివల్ల మీకు కాసేపు చదవగానే మైండ్ ఎక్కువ ఓవర్లోడ్ అయిపోయి ఇంకో సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ ఏం చదివినా దాన్ని రివిజన్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. బేసిక్ నాలెడ్జ్ పెంచుకోండి రీజనింగ్లో. యాజ్ నేను ప్రీవియస్ రీజనింగ్ వీడియోస్ అవన్నీ మీరు చూస్తే తెలుస్తుంది. ఆల్ఫాబెటికల్ నొటేషన్స్ అనేవి తెలియాలంటే ఏ అంటే 1, B అంటే 2, ఈ ఆల్ఫాబెటికల్ నొటేషన్స్, డైరెక్షన్ సెన్స్ తెలియాలి మనకి. దీంతోపాటు ఇంకా అదర్ థింగ్స్ అనేవి, టేబుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, స్క్వేర్ రూట్ వాల్యూస్, ఫ్రాక్షన్ వాల్యూస్, వీటన్నిటికీ మీరు మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి ట్రిక్స్ నేర్చుకొని ఎంత ఫాస్ట్ చేసుకుంటే మీకు అవన్నీ కూడా ఎగ్జామ్లో టైం సేవింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్ యువర్ సబ్జెక్ట్స్. 4 సబ్జెక్ట్స్ 60 days అండ్ ఇట్స్ ఆల్ యువర్స్. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, రోజుకి ఎన్ని అవర్స్ చదువుతారు అనేది ఇట్స్ అప్ టు యూ. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దాంట్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి. అలాగే టాపర్స్ ఎవరైతే సజెషన్స్ ఎవరైనా ఇస్తే యూట్యూబ్లో వీడియోస్ కానీ ఏదైనా సరే మీ ఇష్టం, యూ కెన్ చూస్ యువర్ రిసోర్స్ అండ్ యూ కెన్ చూస్ యువర్ థింగ్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ అండి, టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే దీని యొక్క డీప్ సిలబస్ అనాలిసిస్ అనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.